సోమశిల అటవీ ప్రాంతంలోని మల్లెంకొండ దర్శనానికి వెళ్లి గల్లంతైన ఇద్దరు వ్యక్తుల ఆచూకీ కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. నాయుడుపల్లి గ్రామానికి చెందిన రత్నయ్య నాయుడు, సుబ్బానాయుడు వారం క్రితం మల్లెంకొండ వెళ్లారు. వారు రావటం, అక్కడ తిరగటం వరకు కొందరు చూసినా తర్వాత వారి ఆచూకీపై ఎవరికీ స్పష్టత లేదని మంత్రి తెలిపారు. పోలీసు, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు వీరి కోసం గాలిస్తున్నట్లు ఆనం వెల్లడించారు. డ్రోన్ల సాయంతో వారి ఆచూకీ కనుక్కోవటానికి యత్నిస్తున్నట్లు చెప్పారు. వాళ్ళు ఒక ఆలయంలో స్వామివారిని దర్శించడానికి వెళ్ళారు. ఆ స్వామివారిని దర్శించి రావడంలో ఎక్కడ ఏ పొరపాటు జరిగిందో, వాళ్ళు పోయింది అక్కడ ఉన్నది అందరూ చూశారు. తర్వాత ఏమైంది ఎవరికి తెలియట్లేదు. దారి తప్పినటువంటి ఇద్దరు రైతుల విషయంలో సమన్వయంతో పనిచేస్తుంది. ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి, పై అధికారుల ఆదేశాలు ఉన్నాయి. ఆత్మకూరు డిఎస్పీ, సిఐ, ఎస్ఐ, కింది స్థాయి పోలీసు, రూరల్ డిఎస్పీ, మనుబోల్ ఎస్ఐ, మనుబోల్ పోలీసు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అక్కడి నుంచి డైరెక్ట్ లైవ్ కవరేజ్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ డ్రోన్ సర్వే కూడా పెట్టి డ్రోన్స్లో కూడా ఫొటోస్ క్యాప్చర్ చేసి ఎక్కడైనా దొరుకుతారేమో అని వాళ్ళిద్దరిని తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి.